ఏ విధంగా ఉండబోతుంది నిజంగానే? మరి చట్టాలు ఇన్ని మారుతున్నా దిశ పెట్టారు, నిర్భయ పెట్టారు, ఇప్పుడు నిర్భయ 2 వచ్చింది. ఏంటి సార్ పరిస్థితి? దీని నుంచి ఎలా బయటపడాలి ఆడవాళ్ళు? ముందుగా మీకు, తోటి ప్యానలిస్ట్కు, తర్వాత ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏదైతే చర్చనీయ అంశాన్ని తీసుకొని ప్రజలకు ఏం జరుగుతుంది, ముందుగా ఇంకా ఎలా ఉంటుంది, ఇటువంటి జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వాలే కాకుండా ప్రజలు కూడా, సొసైటీ, ఇదంతా ఎలా ఉంటుందని అంటే, ఒకప్పుడు అంటే నేను ఐఎమ్ ఆల్సో ఇది మెడికల్ డాక్టర్గా, జనరల్ సర్జన్గా ఉస్మానియాలో పోలంత కాలం పనిచేసి దాని తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్లో పెట్టి నడిపించి చూసి ఆ యాంగిల్లో కూడా చూశాను. పేషెంట్ డాక్టర్ రిలేషన్తో, తర్వాత పేషెంట్ రిలేటివ్స్ డాక్టర్ల మీద అటాక్ చేయడం అయ్యి చూసి, దాని తర్వాత ఇప్పుడు రేప్ అండ్ మర్డర్ ఒక మెడికల్ డాక్టరు అలా జరిగి, దాని తర్వాత ఇప్పుడు ఒకటి ఈరోజు కోల్కతాలో మెడికల్ కాలేజీలో జరిగిన ఇన్సిడెంటు, అది ఒక సింగిల్ ఇన్సిడెంట్గా జరగట్లేదు, దేశం మొత్తంలో జరుగుతున్నాయి. డే ఇన్ అండ్ డే అవుట్ కొన్ని రిపోర్ట్ అవుతున్నాయి, కొన్ని రిపోర్ట్ అవ్వట్ల. నేను వేరు దేశాల్లో, ఎందుకంటే భారత రాయబారిగా నేను ఎన్నో దేశాలు చూసి అన్నీ తిరిగి చూసినప్పుడు కొన్ని ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీలలో కూడా ఇంత అధ్వానంగా ఇటువంటి జరగట్లేవు. అని అంటే ఎలా ఉంది, మీరు అన్నట్టు ఎన్నో రూల్స్, రెగ్యులేషన్స్, శాసనాలు అన్ని పేపర్ల మీద ఉంటున్నాయి. అవును, కానీ వాటి ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా జరగాలంటే ప్రభుత్వం, ప్రజలు, ఇవన్నీ సెన్సిటైజేషన్ జరగట్లేదు. అదే కాకుండా డిటరెంట్గా ఇప్పుడు ఏదైనా ఇటువంటి మీరు అన్నారు నిర్భయ, దిశ, ఇంకొకటి ఏదైనా ఒకటి దాని తర్వాత ఒక దాని ఎన్ని వచ్చినా కానీ శాసనాలు చేయటం వల్ల కాదు, కానీ శాసనాలు ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ డిటరెంట్గా అంటే ఇటువంటి చేయటం వల్ల ఇంత పెద్ద శిక్ష పడుతుంది అనే భయం లేదు. ఓకే, ప్రజల్లో అది లేకుండా పోయింది. అంటే కొన్నిసార్లు ఆలోచిస్తాం కదా, ఇప్పుడు ఈవెన్ ప్రభుత్వాలు కూడా గుజరాత్లో జరిగిన అది రేపు ప్రెగ్నెంట్ ఉమెన్ అది రేప్ చేసి అని చేసినాక మొన్న ఇది మన గుజరాత్ గవర్నమెంట్ వాళ్ళందరికీ రిలీఫ్ ఇచ్చేసి రిలీజ్ చేసేసరికి సుప్రీంకోర్టు మళ్ళీ సీరియస్ అయ్యి అట్లా చేయడం తప్పు, అట్లా రాంగ్ సిగ్నల్ పోతాయని అన్నప్పుడు అప్పుడు మళ్ళీ వెనక తగ్గాల్సి వచ్చింది. అని అంటే అదే పొలిటికల్ యాంగిల్లో కూడా చూస్తే అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్స్ పొలిటీషియన్స్ ఇన్ ద రూల్ అండ్ మన బ్యూరోక్రాట్స్ అంతా ఇంప్లిమెంట్ చేస్తూ వీళ్ళందరూ ప్రతి ఒక్కరు అది ఒక అంటే హ్యూమనిస్టిక్ వ్యూ, తర్వాత ఫ్యూచరిస్టిక్ వ్యూ చూడట్లేరు. నారో మైండెడ్నెస్గా చూస్తున్నప్పుడు ఆ ఇంప్లిమెంటేషన్ కాడ సరిగా జరగట్లేదు. ఒకవేళ సరి అయిన శిక్ష పడ్డప్పుడు, ఎవరైనా నేరం చేసినప్పుడు ప్రజలందరికీ తెలిసిపోతుంది. పర్టికులర్గా ఇటువంటి కార్యక్రమాలలో, ఇటువంటి చర్యలలో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకు భయం కలగాలి. అవును సార్, అటువంటిది లేకుండా మంది ఫ్రీ ఏముంది, ఇంత క్రైమ్ చేసినా కానీ 4 రోజులు జైల్లో ఉంటాను, మళ్ళీ ఎవరో వచ్చి ఏదో ఇడిపించేస్తారు, ఏదో నేత వస్తాడు, లేకపోతే ఏదో జరుగుతుంది, ఏదో బయటకు వస్తామనే పద్ధతిలో ఉంది. అందుకనే ఇప్పుడు విదేశాలలో, నేను యూరోప్లో కూడా జర్మనీలో చాలా కాలం పనిచేశాను కదా, ఇటువంటి చర్యలు రేరెస్ట్ రేర్. ఈవెన్ మన ఫారెన్ టూరిస్ట్ మీద ఎంతమంది ఎన్ని చేశారు, ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అని అంటే, మన సొసైటీలో స్కూలింగ్ కాంచి మొదలు పెడితే, ఇప్పుడు మొన్న ఏదో ఇన్సిడెంట్ ఏంటి, గర్ల్స్ స్కూళ్ళల్లో కూడా అంటే వాష్రూమ్లలో, బాత్రూమ్లలో క్లీన్ చేయడానికి కూడా మెయిల్ ఎవరో పెట్టేసి వాడేదో చిన్న పిల్లల మీద చేయటం అనేది, అంటే ఏంటి అంటే ఇటువంటి అన్నీ ఇవన్నీ ప్రివెంటబుల్. అంటే వారు అన్నట్టు స్కూల్స్ అయినా అదర్ ఇన్స్టిట్యూషన్స్ అయినా రెగ్యులర్ ఇన్స్పెక్షన్ చేసి ఏంటి ఉమెన్ సేఫ్టీ ఎక్కడుంది, ఏమేమి చర్యలు తీసుకోవాలి, తీసుకున్నారా లేదా, లేకపోతే పెనాల్టీ వేయటం, ఇవన్నీ జరగట్లేవు. వాడు మేల్ పోయి ఉమెన్ అంటే గర్ల్స్ వాష్రూమ్స్, టాయిలెట్స్ అలా చేస్తున్నప్పుడు అటువంటిది ఏమవుతుందని అంటే, అది యంగ్ స్వీపరో లేకపోతే క్లీనరో ఎవడో పోయి మన బుర్రలు ఏదో తిరిగి ఏదో చేసేస్తుంటారు. అసలు వాడు అక్కడ లేకపోతే ఇది జరగదు కదా. అవును, అదే ఒక లేడీని పెట్టి చేసినప్పుడు ఆ సమస్య వేరుగా ఉంటుంది. అవును, అందుకని ఈరోజు జరిగిన ఇక మెడికల్ ప్రొఫెషన్స్కి వస్తే, నేను కూడా వీరన్నట్టు 36 కాదు, నేనైతే 48 కాదు 50 hours కంటిన్యూస్గా ఉస్మానియాలో డ్యూటీ చేశాను యాజ్ ఎడిషనల్ సర్జికల్ ఆఫీసర్. కంటిన్యూస్, ఓకే, అంత ప్రెషర్ ఉంటుంది. అవును,
అటువంటి పాపం అది పోయి రెస్ట్ తీసుకొని కూడా అది సరి అయిన అంటే ఏర్పాటు లేకుండా పోయి సెమినార్ హాల్లో పోయి పడుకొని పోవటం అనేది ఒక్కటి. అది ఎలా జరుగుతుంది? అటువంటి అంటే అది వాళ్ళకి ఏమాత్రం ఏమంటారు మినిమం సెక్యూరిటీ కూడా లేని పరిస్థితుల్లో జరుగుతుంది. అదే చూశారు కాబట్టి సీసీటీవీలని పరీక్ష చేసినప్పుడు చూస్తే వాడంతా గమనిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు అదే అతను ఏదైతే ఉందో సంజయ్ రాయ్ ఏదైతే ఉన్నాడో విక్టిమ్ వాడు అక్యూజ్డ్ స్టాకింగ్ అంటే మొదటి నుంచి తిరుగుతున్నాడు అక్కడ. తర్వాత అతను ఏంటంటే సివిల్ పోలీస్ వాలంటీర్ వాడు. అవును, అటువంటివన్నీ ఆ ఇన్స్టిట్యూషన్లో పెట్టడం ఒకటి, అది పెద్ద తప్పు. ఇటువంటి వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి అని కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ ఒక సుపీరియర్ మేనేజ్మెంట్ అబ్జర్వ్ కూడా చేయట్లేదు అంటే వాళ్ళకి ఇంకా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు అవుతుంది. సో ఇటువంటి కొన్ని ప్రికాషనరీ మెజర్స్ కనుక తీసుకొని ఉంటే ఇటువంటి జరగవు. అది జరిగిన తర్వాత మనం పనిష్మెంట్ ప్రాపర్గా ఇచ్చినట్టయితే ఆ మెసేజ్ పోతుంది, సిగ్నల్, ఆ మెసేజ్ పోతుంది. ఇటువంటి చేయటం వల్ల మనకు క్యాపిటల్ పనిష్మెంట్ వస్తుంది. ఓకే నీకు ఉరి తీసేస్తారు అనేది వచ్చినప్పుడు రెండోసారి 3 సార్లు ఆలోచిస్తారు చేసే ముందు. సో అటువంటి జరగట్లేవు కాబట్టి ఈ జరిగిన ఏదైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటి వల్ల సొసైటీ మీద అంత పెద్ద ఎఫెక్ట్ పడట్లేదు. ఫార్చునేట్గా ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు సీజ్ ద మ్యాటర్ తీసుకొని వాళ్ళు ఏం చేసిందంటే ఇప్పుడు నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏదో ఏర్పాటు చేసేసి ఇప్పుడు డాక్టర్స్ పాప ఆయన చీఫ్ జస్టిస్ అప్పీల్ చేసిందంటే జస్టిస్ అండ్ దెన్ మెడిసిన్ కెనాట్ వెయిట్. ఎందుకంటే మీరు స్ట్రైక్ చేయడం వల్ల ఎంతోమంది సఫర్ అవుతున్నారు. అది నిజమే, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అది ఘోరమైన ఇన్సిడెంట్, కండెమ్నబుల్. కానీ డాక్టర్లంతా స్ట్రైక్లు పోవటం వల్ల పాపం ఏమవుతుందంటే ఎంతోమంది పేషెంట్స్ నీడీ పేషెంట్స్ సఫర్ అవుతారు. ఇది జరగకుండా చేయాలని సుప్రీంకోర్టు అప్పీల్ చేసినప్పుడు సరే అంత చాలా వరకు స్ట్రైక్ విత్డ్రా చేశారు, డ్యూటీలో జాయిన్ అవుతున్నారు. కానీ ఈ ఇన్సిడెంటే లాస్ట్ అండ్ ఫైనల్ కాదు, ఎటువంటి రిపీట్ అవుతుంటాయి. దీనికి మనం జరగకుండా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా ఫ్యూచర్లో రాకుండా జరగకుండా చేయాల్సిన పద్ధతి ఏంటి, అది చాలా సీరియస్గా ఆలోచించాల్సి వస్తుంది. అది ఏదో ఒక ఆర్డర్ పాస్ చేసి ఏదో రూల్ పాస్ చేసి ఏదో లా పాస్ చేస్తే అయిపోయేది కాదు. అది సొసైటీని సెన్సిటైజ్ చేయాల్సి వస్తుంది. తర్వాత పనిష్మెంట్ కూడా ప్రాపర్గా ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు చాలా వరకు ఏమైందనంటే కొంతవరకు 100% మనం ఏది స్టాప్ చేయలేము. కానీ అది చేస్తే క్యాపిటల్ పనిష్మెంట్ ఇంత శిక్ష పడుతుంది అనేది మైండ్లో వచ్చినప్పుడు 1, 2 సార్లు 3 సార్లు ఆలోచించి ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతారు. కానీ ఈసారి ఇక్కడ మన ఇప్పుడు ఏదైతే అరబ్ కంట్రీస్లో చేసినటువంటి శిక్షలకు లాగా చేస్తే ఇక్కడ సెట్ అయ్యే అవకాశం లేదంటారా? ఎందుకంటే మన ఇండియన్ ఏదైతే ఇక్కడ జ్యుడిషియరీ అంత పవర్ లేదంటారా? అలా అని లేదు. ఇప్పుడు ఐ టు ఐ, టూత్ టు టూత్ ఇదనేది ఏదైతే ఓల్డ్ సిస్టమ్ అలా కాకుండా కూడా క్యాపిటల్ పనిష్మెంట్ మనం అబాలిష్ చేయలేదు. యూరోపియన్స్ మిగతా వాళ్ళంతా ఏదో అన్ని అంటే వాళ్ళకి ఏమి ఇటువంటి జరగట్లేదు కాబట్టి పెద్దగా అనిపించకపోయినా వాళ్ళు ఏదో ఫర్ అగెనెస్ట్ క్యాపిటల్ పనిష్మెంట్ రిమూవ్ చేయాలి ఏది మన లా బుక్స్ నుంచి అని వాళ్ళు ఎంత అన్నా కానీ మన దగ్గర స్టిల్ లాయర్ గారు ఇప్పుడు మనకు చెప్తారు క్యాపిటల్ పనిష్మెంట్ ఈజ్ స్టిల్ దేర్. సో ఇది ఉన్నప్పుడు హీనియస్ క్రైమ్కు ఉపయోగించాలని అన్నారు సుప్రీంకోర్టే. ఇది మరి అంతే కదా. ఈ కేటగిరీలోకి వచ్చినప్పుడు ఎగ్జాంపుల్గా ఇది చేసినట్టయితే ఈ న్యూస్ అంతా స్ప్రెడ్ అయిపోయి ప్రజలు ఏమవుతుందంటే సొసైటీలో ఏమవుతుందంటే మనం ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, క్యాపిటల్ పనిష్మెంట్ పడుతుంది. అలా కాకుండా ఇవి గుజరాత్లో జరిగిన ఏదైతే గర్భిణీ స్త్రీ మీద సామూహిక ఏమంటారు అత్యాచారాలు చేసి హాయిగా జైలు పోయి కూర్చున్న తర్వాత వాళ్ళకి పార్డన్ ఇచ్చేసారు అనుకోండి, మళ్ళీ అది డిఫరెంట్ అపోజిట్ మెసేజ్ సొసైటీకి పంపిస్తుంది. అలా జరగకుండా ఇలా చేస్తే నువ్వు తప్పించుకోలేవు, నీకు ఉరి శిక్ష పడుతుంది అనేది మాత్రం గట్టిగా సొసైటీలోకి ఆ మెసేజ్ పోయేటట్టు చూడాలి. క్యాపిటల్ పనిష్మెంట్ అది వాళ్ళనేది ఏంటంటే అఫ్కోర్స్ వాళ్ళది మీరు అన్నారు కదా ఈ గల్ఫ్ ఏరియాలో షేరియాలా అనేది ఐ టు ఐ అనేది టూత్ టు టూత్ అనేది లేకపోతే పబ్లిక్లో శిరచ్ఛేదనం అవన్నీ చేయటం అనేది అది కాకుండా కూడా మోడర్న్ సిస్టంలోనైనా క్యాపిటల్ పనిష్మెంట్ అంటే అక్కడ చేసేస్తారు ఉరి చేయటం అనేది అదొక పద్ధతిలో. ఇక్కడ వాళ్ళు ఏంటంటే పబ్లిక్ చేస్తారు. దానివల్ల వాళ్ళ అంటే ఇప్పుడు ఒకటి సొసైటీని సెన్సిటైజ్ చేయటం వల్ల అటువంటి ప్రివెంట్ చేయకుండా అటువంటి జరగకుండా ప్రివెంట్ చేయొచ్చు. అదే కాకుండా ఈ సింపుల్ ఇన్సిడెంట్లో చూస్తే ఆ లేడీ డాక్టర్ 36 hours పనిచేస్తుండి అలిసిపోయిపోయి ఒక రెస్ట్ తీసుకోనికి ప్రాపర్ అరేంజ్మెంట్ కూడా చేయలేదు అంటే ఎక్కడ ఉంది?
పైగా దాదాపుగా రోజుకి 3,500 మంది పేషెంట్లు వచ్చే ఇల్లే హాస్పిటల్ ఉంటుంది. అవును, అదే కంటిన్యూస్ స్ట్రెయిన్ స్ట్రెస్ పోయి కొద్దిగా రెస్ట్ తీసుకోనికి సెమినార్ హాల్లో పోయి ఏంటది అంటే ఇంక ఫోన్ ఇద్దరు ముగ్గురు అక్కడ ఉన్నారంటే అనుకోవచ్చు. అది వేరే సంగతి. లేదు పాపం. అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అది అటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆ మేనేజ్మెంట్ మీద ఉండి ఉంటుంది. మేనేజ్మెంట్ ఎవరైతే సూపరింటెండెంట్ అయినా లేకపోతే ప్రిన్సిపల్ అయినా ఎవరైనా వాళ్ళ బాధ్యత చాలా వరకు ఉన్నది. వాళ్ళు వాళ్ళ బాధ్యతను నిర్వర్తించినట్టు కనిపించట్లేదు. ఎస్ ఎస్ మేడం. సుభాషిణి గారు, ఒక మహిళగా ఈ ఇన్సిడెంట్ని ఎలా చూస్తారు? ఎందుకంటే అంటే లాయర్గా కూడా ఉన్నారు కాబట్టి ఇలాంటి వాటికి ఫ్రీక్వెంట్గా మనం చూసాం. ఇక్కడ దిశలో జరిగినప్పుడు వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు. అది నిజమైన ఎన్కౌంటరా బోటుకప్ ఎన్కౌంటర్ తర్వాత చేస్తే శిక్ష ఫాస్ట్గా జరిగిందనేది కొంతమంది ఇదయ్యారు. అప్పుడు